రామాయణాన్ని రచించాలనే ఆలోచన వాల్మీకికి ఎలా వచ్చింది? నైమిషారణ్యంలో సూర్యకాంతిలో సంగీతం మృదువుగా ప్రతిధ్వనిస్తున్న ఓ ఉదయం నారదముని వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయన్ని గౌరవంగా స్వాగతించాడు. నారదుడు వాల్మీకితో భూమిపై పూర్తి ధర్మంగా జీవించిన మనిషి ఎవరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోని లోతైన రహస్యాన్ని, భవిష్యత్ దివ్య కథను వాల్మీకి గ్రహించాడు. ఆ ప్రశ్నే రామాయణం రాయడానికి ఆరంభ బిందువుగా మారింది. రామాయణాన్ని రచించాలనే ఆలోచన వాల్మీకికి ఎలా వచ్చింది? నైమిషారణ్యంలో సూర్యకాంతిలో సంగీతం మృదువుగా ప్రతిధ్వనిస్తున్న ఓ ఉదయం నారదముని వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయన్ని గౌరవంగా స్వాగతించాడు. నారదుడు వాల్మీకితో భూమిపై పూర్తి ధర్మంగా జీవించిన మనిషి ఎవరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోని లోతైన రహస్యాన్ని, భవిష్యత్ దివ్య కథను వాల్మీకి గ్రహించాడు. ఆ ప్రశ్నే రామాయణం రాయడానికి ఆరంభ బిందువుగా మారింది.